హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఇంకో కొత్త కుకింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఈరోజు అయితే చోలే మసాలా కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందే నైట్ అంతా ఈ శనగల్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మంచిగా వాష్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ ఇంకా పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ చోలే కర్రీ మన సౌత్లో కంటే నార్త్ వాళ్ళు ఎక్కువ తింటారు. వాళ్ళ డైట్లో కూడా ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇది మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఇంకా ఎగ్ తినని వాళ్ళకి, లేదంటే డైలీ పప్పు చారు తినే బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా చోలే కర్రీ చేసుకుంటే మనకు కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే మొత్తం ఉడికిపోయింది. ఉడికిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే వాటర్ వంపేసాను కదా, దాని తర్వాత చల్ల నీళ్ళతో ఒకసారి వంపామనుకోండి ఇంకా చోలే అనేది లోపల వరకు కుక్ అవ్వకుండా ఉంటుంది. సో దీనికి కాంబినేషన్ మనకు పూరి అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అయితే నార్త్లో చోలే భటూరే అంటారు. అది కొంచెం ప్రొసీజర్ వేరే ఉంటుంది భటూరే చేయడానికి. అయితే మనమైతే నార్మల్గా పూరి చేసుకుంటాం కదా, నేను అదే పూరి ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నార్మల్ గోధుమ పిండితోనే కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసి కలుపుతున్నాను. అంతలోపు అన్నయ్యకి వచ్చి మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. గెస్ట్ అపియరెన్స్ అనమాట నా వీడియోలో అప్పుడప్పుడు. ఇక్కడ పిండిని బాగా కలుపుకుంటాను. పిండిని మంచిగా కలుపుకుంటేనే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి కదా, అందుకోసమే మంచి ప్రెషర్ పెట్టేసి ఇంకా పూరి పిండి అయితే రెడీ చేసేస్తున్నాను. ఈరోజు మీరు లంచ్లోకి ఏమేమి చేశారో కూడా నాకు చెప్పండి. నా కుకింగ్ రెసిపీస్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇలా పూరి పిండి మంచిగా రావాలంటే మనం కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. అప్పుడైతేనే పూరీస్ బాగా వస్తాయి. ఒకవేళ మనం పిండి మెత్తగా కలుపుకున్నాం అనుకోండి పూరీస్ అనేవి పొంగవు. అందుకోసమే చూసి మంచిగా కలుపుకోండి. ఇప్పటిదాకా పిండి కలిపాను కదా, మొత్తం ఇక్కడ ఫ్లోర్ అంతా డర్టీ అయిపోయింది అనమాట. అదంతా క్లీన్ చేస్తున్నాను. నాకు క్లీన్ చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది, లేదంటే అస్సలు వండ చేయబుద్ధి కూడా కాదు. ఇంకా దాని తర్వాత కర్రీ కోసం ఇంకా నేనైతే ఇక్కడ టమాటోస్ ఒక 4 టమాటోస్ 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో టమాటో ఇంకా ఆనియన్తోనే వచ్చే గ్రేవీ మనకి సరిపోతుందనమాట. ఇంకా ఇక్కడ అన్నయ్యకి వచ్చి నాకు స్నాక్స్ అడుగుతున్నాడు. నేను ఎప్పుడు స్నాక్స్ హ్యాండీగా పెట్టుకుంటా, ఏది అడిగినా ఇచ్చేటట్టు. సో ఇక్కడ నేను బిస్కెట్ ఇస్తున్నాను. ఇంకా పిల్లలతో ఇలా వీడియో తీయడం చాలా కష్టం. ఇంకా ఈ కెమెరా యాంగిల్ సెట్ చేసుకొని దాంతోపాటు వంట చేయాలంటే చాలా చాలా కష్టం. ఇక్కడ అన్నయ్యని మాటలలో పెడుతూ ఏదో డైవర్ట్ చేస్తూ ఒక కబుర్లు చెప్తూ వంట చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంతకుముందు ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, ఒక మిక్సీ జార్లో వేసుకొని నేను ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసాను. ఇది వేస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్ వస్తుంది, అందుకోసం కొంచెం కొబ్బరి పొడి వేసాను. వేసి ఇంకా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసి రెడీగా పెట్టుకోండి. దీని తర్వాత అదే మిక్సీ జార్లో ఒక గుప్పెడు శనగలు వేసి మిక్సీ పట్టుకోండి. నేను ఈ టిప్ ఏంటనేది చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. నాకు హాయ్ చెప్పు, వాళ్ళకి చెప్పు, హాయ్ చెప్పు చెప్పు. అంతలోపు అన్నయ్యకి వస్తే ఇంక ఎత్తుకొని ప్యాంపరింగ్ చేస్తున్నాను. అట్లా లాడ్ చేసి అలా ప్రేమ చేస్తే నాకు చాలా నచ్చుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ రెసిపీలోకి వచ్చేస్తే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకొని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి మీ స్పైస్కి తినేటట్టు. నేనైతే ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసాను, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఇలాచి, 4 లవంగా వేసినాను. ఇవన్నీ వేసి మనము ఆయిల్ కానీ అలా ఏం వేయకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ వీడియో చూస్తే మీకు నా కష్టాలు అర్థమై ఉంటాయి. ఎన్నిసార్లు వచ్చి నన్ను ఎత్తుకో అని ఉంటాడో. ఇంకా ఆయన ఎత్తుకొని ఇక్కడైతే మసాలాలు ఫ్రై చేస్తున్నాను. మీ పిల్లలు ఇంతేనా, వచ్చి కాళ్ళ దగ్గర నిలబడి అంటారు. ఇంకా ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిందే, ఎత్తుకొని వంట చేయాలా. నేననే కాదు ఏ మమ్మీలైనా ఇదే ఫేస్ నుంచి వచ్చి ఉంటారు కదా. బట్ లైఫ్లో ఏ ఫేస్ అయినా ఎంజాయ్ చేయాల్సిందే, మళ్ళీ మళ్ళీ రాదు. సో ఇక్కడ అంతలోపు మసాలాలు కూడా అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకొని మిక్సీ చేసుకోండి, మంచి ఫైన్ పౌడర్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ అదే ప్యాన్లో మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసాను. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో వేసుకొని ఇంతకుముందు మనం టమాటోస్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అదే ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. మంచిగా ఫ్రై చేయండి, పచ్చివాసన మొత్తం పోయేటట్టు, ఎందుకంటే మనం ముందుగా వేయించుకోలేదు కదా, అందుకోసమే ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే శనగలు మిక్సీ పట్టామో అది కూడా వేసుకోండి. ఇది ఎందుకు వేయాలంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట.
మనం ఎలాంటి ఇంగసాలు కానీ కాజు కానీ అలాంటివి ఏం వేసుకొని అవసరం లేదు. ఓన్లీ ఈ శనగలు పేస్ట్ పట్టి వేసుకున్నాం అనుకోండి, మనకి చిక్కటి గ్రేవీ వస్తుంది. గ్రేవీ చిక్కగా ఉన్నప్పుడు మనకు అన్నంలోకి కలుస్తుంది, ఇంకా పూరీలో తిన్నప్పుడు కూడా బాగుంటుంది. అదే వాటరీ గ్రేవీ అనుకో అంత మంచిగా అనిపించదు. అందుకోసమే మీరు అలా శనగలు మిక్సీ పట్టి వేసుకోండి. ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంతకుముందు మనం మసాలా మిక్సీ పట్టాము కదా అది కూడా వేసి బాగా కలుపుకోండి. చూడండి మనం ఎంత ఆయిల్ వేసామో ఆయిల్ అంతా ఈ పేస్ట్లు అనేవి లాగేసుకున్నాయి అనమాట. అందుకోసమే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది రెసిపీకి. ఇక్కడ చూడండి దగ్గరుండి ఆ మసాలాలు మొత్తం మాడిపోకుండా చూసుకొని కలుపుతూ ఉండండి. ఎందుకంటే ముద్దలాగా అయింది కదా, అందులోంచి కొంచెం కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు అనిపించినప్పుడు మీకు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోండి. అయితే నేను ఇంతకుముందు మిక్సీ పట్టిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోనే వాటర్ వేసి ఇంకా ఇక్కడ యాడ్ చేసేసినాను అనమాట. దాని తర్వాత ఏవైతే మనం ఇంతకుముందు శనగలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ శనగలు కూడా ఈ గ్రేవీలో వేసేసేయండి. వేసి మీకు ఒకవేళ సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ కావాలనుకుంటే టేస్ట్ చూసి సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అయితే నేను ఇంకొంచెం టేస్ట్ మంచిగా రావడానికి ఇక్కడ బటర్ వేస్తున్నాను. మీ ఆప్షనల్, మీకు బటర్ ఉంది అంటే వేసుకోండి, లేదంటే కూడా అవసరం లేదు. ఇక్కడ నేను బటర్ కూడా వేసాను కదా, నాకు సరిపడా కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. ఇంకా నేను ఇక్కడ చూడండి ఫ్లేమ్ అనేది కూడా మొత్తం సిమ్ చేసేసినాను. ఫ్లేమ్ హై అసలు పెట్టకండి, ఎందుకంటే మసాలాలు మాడిపోతాయి. స్లిమ్లో పెట్టేసి ఒక మూత పెట్టి మనం 5 మినిట్స్ బాగా దాన్ని ఉడకనిస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది మొత్తం పైకి తేలాలన్నమాట. అంతవరకు చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేస్తున్నాను పూరీస్ చేయడానికి. ఇంతకుముందు మనం ఆల్రెడీ పూరీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 30-40 మినిట్స్ అయ్యి ఉంటుంది నాని కూడా, ఇంకా మంచిగా కూడా వస్తాయి కదా. సో ముందే నానబెట్టాను. అంతలోపు ఈ కర్రీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు మూత తీస్తే చూడండి ఆయిల్ అంతా అలా పైకి తేలింది కదా. పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టామంటే మన చోలే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం పక్కన వేడివేడిగా పూరి చేసుకొని తింటే సెట్ ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే దీనికి కాంబినేషన్లో జీరా రైస్ కూడా చేసుకోవచ్చు. ఐ థింక్ నేను చేశాను ఒక షార్ట్లో జీరా రైస్. ఛానల్లో వెళ్ళి షార్ట్స్లో చెక్ చేయండి, మీకు ఈజీగానే దొరుకుతుంది. ఇంకా దాని తర్వాత మనం పూరీ పిండి ఉంది కదా, మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ చేస్తున్నాను అనమాట. మనం ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకు పూరీలు అనేవి అంత బాగా వస్తాయి. పిండి కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజుగా ఉండలు చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఈ పిండి మొత్తం చేయట్లేదు, ఒక 5-6 పూరీస్ మాత్రమే చేస్తున్నాను. ఇంకా తినేటప్పుడు మేము వేడిగా చేసుకుంటాము. ఇప్పుడు మాత్రం ఒక 6 అలా చేస్తున్నాను. ఈ ఉండలు కూడా మంచిగా రావాలంటే మా 2 చేతుల మధ్యలో పెట్టి ఒత్తుతూ వాటిని బాల్స్ లాగా చేస్తామనుకోండి, రౌండ్ షేప్ బాగా వస్తాయి. ఇంకా కరెక్ట్ సైజులో కూడా ఉంటాయి. మీరు చూస్తుంటే నా 2 చేతుల మధ్యలో పెట్టి ఇట్లా ఒత్తుతూ బాల్ లాగా చేస్తున్నాను. అన్నీ ఈక్వల్ సైజులో వచ్చాయి కదా, ఇంకా షేప్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా నేనైతే ఇక్కడ పొడిపిండి అద్దుతూ వాటిని రోల్ చేస్తున్నాను. మీకు లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే ఆయిల్తో చేస్తే అంత రౌండ్గా రావు, అతుక్కపోతాయి నాకు. అందుకోసమే నేను ఇక్కడ పొడిపిండి వాడుతున్నాను. చాలామంది పొడిపిండితో చేయరు, ఎందుకంటే ఆయిల్ మళ్ళీ ఖరాబ్ అయిపోతుందని. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పొడిపిండితో మొత్తం ఇంకా రౌండ్గా అయితే చేసేస్తున్నాను పూరీలు ఎప్పుడైనా అప్పుడే చేసుకొని ఫ్రై చేస్తే బాగా పొంగుతాయి. చేసి కొంతసేపటి తర్వాత మనం ఫ్రై చేస్తే అస్సలు పొంగవు. అందుకని ఒక 3-4 రోల్ చేయగానే ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా పొంగుతాయి. ఇక్కడ నేను కర్రీ కూడా మళ్ళీ చెక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం కంప్లీట్గా పైనకి తేలింది కదా, ఇంకా అడుగు కూడా ఏమంటలేదు, చిన్న ఫ్లేమ్ పెట్టాం కాబట్టి. ఇంకొకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా, నేను ఇంకొక సైడ్ ఆయిల్ కూడా పెట్టాను వేడవ్వడానికి. ఇంకా ఇంతకుముందు చేసిన పూరీలు ఉన్నాయి కదా, అవి కూడా వేడివేడిగా నూనెలో వేసేస్తున్నాను. పూరీలు ఎప్పుడైనా చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ వేడిగా ఉంటేనే పూరీలు అనేవి ఇలా పొంగుతాయి. ఒకవేళ ఆయిల్ చల్లగా ఉందనుకోండి పూరీలు అసలు పొంగవు, ఇంకా ఆయిల్ కూడా పీల్చేస్తాయి మొత్తం. అందుకోసమే మీరు ఎప్పుడైనా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పూరీలు అనేవి ఫ్రై చేయండి. ఇక్కడ చూడండి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయి కదా, అదొక తెలియని సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది మనకి. మనం వంట చేసినప్పుడు ఇట్లా మంచిగా ఉబ్బినా లేదంటే టేస్టీగా అయినా ఎవరైనా తిని మంచిగా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తే
ఇంకా మనమే తిన్నంత ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ పూరీలు చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంత బాగా పొంగుతున్నాయి కదా, ఇంకా సాఫ్ట్ కూడా ఉన్నాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా నేను అన్నీ వేసి అయితే ఇంకా కాల్చుకుంటున్నాను పూరీలు అనేవి. అసలు చాలా బాగా పొంగుతున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇందులో పిండిలో ఎలాంటి పాలు అలా ఏం కలపలేదు, జస్ట్ వాటర్తోనే కలిపాను. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నేను ఇంత ఫ్రీగా వండుతున్నానంటే అర్థం అన్నయ్యకి పడుకున్నాడని. మధ్యలో ఒక బ్రేక్ తీసుకొని అన్నయ్యకి వెళ్ళి పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చి చేస్తున్నా, లేదంటే అసలు చేయించేవాడు కాదు. ఇంకా ఆయిల్ అలా నేను చేసినప్పుడు కిచెన్లోకి కూడా రానివ్వను. ఇంకా పూరీలు అయితే మాటల్లో రెడీ అయిపోయినాయి. ఈ పూరీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అంత బాగా పొంగింది కదా, పొంగినది కూడా ఏది కూడా విరిగిపోలేదు లోపల, అంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా పూరీలు అయితే వేడివేడిగా రెడీ అయిపోయాయి. ఇంకా చోలే కర్రీ వేసుకొని తినడమే లేట్. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క కమెంట్కి కూడా నేను లైక్ చేస్తున్నాను అండ్ ప్రతి ఒక్క దానికి కూడా రిప్లై ఇస్తున్నాను. లాస్ట్ వరకు కూడా ఉండి నా వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఇలా ఉంటుందని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.